నువ్వు నీకు తెలిసిండుంటే నీవే నన్ను ఆ జలమిమ్మని అడిగి ఉండేదానివి అన్నప్పుడు, అయ్యా అయితే నాకు జీవజలం ఇవ్వా అని అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సమరయ స్త్రీతో దేవుని యొక్క వాక్యం చెప్పి ఆమె యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో ఆ విశ్వాసం ఉంచిన వాని కడుపులో నిత్య జీవమునకై ఊరేడి నీటి బుగ్గలు వస్తాయి. అదే పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆ జీవజలం వారిలోనే ఉబుకుతుందన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు విశ్వసించినట్లయితే మీలోనే పరిశుద్ధాత్ముడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవపు ఊట ఒక ధారగా మీ హృదయంలో నుండి ప్రవహిస్తూ ఉంటుంది. నీరు త్రాగితే ఎలాగైతే తృప్తి వస్తుందో, ప్రభు మన జీవితానికి ధారగా ఉంటే మనకు సంతృప్తి ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అవును దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మీ కుటుంబాల్లో లేకపోతే అంతా ఎండిపోయినటువంటి జీవితాలుగా మార్చబడతాయి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేసినట్లయితే జీవజలములలో మీరు సంతృప్తి నొందుతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. సో దార యొక్క గుమ్మము మనకి తెలియజేసేది ఏంటంటే, యేసుక్రీస్తే విశ్వాసికి ఆత్మ సంబంధమైనటువంటి దాహమును తీర్చేటువంటి దారై ఉన్నాడు. ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మే ఆ జలమై ఉన్నది. ఆ జలమును గనక మనం సేవించినట్లయితే ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు మన బ్రతుకుల్లో ఫలించి మనం దీవెనకరమైనటువంటి జీవితాలు జీవిస్తాం. గుమ్మం పేరు నీటి గుమ్మము. ఈ నీటి గుమ్మము ఓఫెల్ అనేటువంటి ఆ పట్టణము యొక్క తూర్పు వైపున కట్టబడినటువంటి ప్రాకారము. అంటే దావీదు పట్టణానికి సమీపముగా ఈ నీటి గుమ్మము కట్టబడింది. పట్టణానికి అత్యంత ముఖ్యమైనటువంటి నీటి వనరులు లభించేటువంటి చోటున ఈ నీటి గుమ్మము కట్టబడింది. ఇంతకుముందు మనం దార యొక్క గుమ్మాన్ని గురించి తెలుసుకుందాం. అదేమో సిలోయేము కోనేరు దగ్గర కట్టబడి ఉంది. ఇదేమో దావీదుపురం దగ్గర నీటి వనరులు దొరికేటువంటి స్థలంలో నీటి గుమ్మం కట్టబడింది. ఇప్పుడు అదేమో త్రాగేటువంటి జలము దార, ఈ నీరేమో శుద్ధీకరించేటువంటి నీరై ఉంది. బైబిల్ గ్రంథంలో నీరు 2 అవసరతలకు ఉపయోగించబడింది. ఒకటి దాహమును తీర్చుకోవడానికి, రెండవదిగా శుద్ధీకరించుకోవడానికి. దాహము తీర్చుకోవడానికి త్రాగేటువంటి నీరేమో పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. శుభ్రము చేసుకునేటువంటి నీరేమో దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు దార యొక్క గుమ్మం వేరు, నీటి గుమ్మం వేరు. ఈ నీటి గుమ్మం దగ్గర ఎజ్రా దేవుని వాక్యాన్ని చదివాడు. అందరినీ పిలిచి అక్కడ ఒక సమావేశం పెట్టి దేవుని వాక్యం చదివితే ప్రజలందరూ తమ పాపములు ఒప్పుకున్నారు. ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ నీటి గుమ్మాన్ని బాగు చేసినట్లుగా మనకు వాక్యంలో కనబడదు. అంటే అర్థము, దేవుని వాక్యము తరతరముల నుండి శాశ్వతంగా నిలిచి ఉంది. అందులో ఏ లోపము లేదు. అది పవిత్రమైనది, అది పరిపూర్ణమైనది. దాన్ని బాగు చేయాల్సిన అవసరం లేదు. ఆ నీటి గుమ్మం దగ్గర దేవుని వాక్యం చదివినప్పుడు ప్రజలు తమ పాపాలు ఎలా ఒప్పుకున్నారో, ఈ నీటి గుమ్మము మన జీవితంలో మనం అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాం చూడండి. దేవుని వాక్యం వినటానికి మందిరాలకు వెళ్తూ ఉంటాం చూడండి. ఆ మందిరం అనుభవమే ఈ నీటి గుమ్మానికి సాదృశ్యంగా ఉంది. దైవ సేవకుడు మీకు వాక్యం చెప్తున్నాడంటే ఆ నీరుతో మిమ్మల్ని కడుగుతున్నాడని అర్థం. దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నారంటే ఆ వాక్యము మీ మనస్సాక్షిని శుభ్రం చేస్తుంది, మీ చేతులను కడుగుతుంది, మీ కాళ్లను కడుగుతుంది, మీ జీవితాన్ని పరిశుభ్రపరుస్తుంది. కనుక నీటి గుమ్మము దేవుని వాక్యానికి సాదృశ్యంగా కనబడుతుంది. విశ్వాసి జీవితంలో వాక్యం చేసేటువంటి క్రియ ఏంటంటే మన నడతను వాక్యం చేత శుద్ధి చేసుకోవచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అన్నాడు, నేను మీతో చెప్పిన మాటలు మిమ్మల్ని పవిత్రం చేస్తాయి అని ప్రభు అంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో నా వాక్యమే సత్యము అంటున్నాడు ఆయన. సో వాక్యము మనలను శుద్ధి చేసే జలముగా ఉంది. ఆ తర్వాత గుమ్మము గుర్రపు గుమ్మము. గుర్రపు గుమ్మం అనేటువంటిది ఈ గుమ్మము, ఇది సొలొమోను యొక్క అంతఃపురమునకు దగ్గరగా ఉండేటువంటిది ఈ గుమ్మము. అంతేకాదు యెరూషలేము యొక్క దేవాలయానికి సమీపంగా ఉండేది. ఇది గుర్రపు గుమ్మం అని దీనికి పేరు రావడానికి కారణం ఏంటంటే ఇది రాజు యొక్క అంతఃపురానికి దగ్గరగా ఉన్నది. అంతేకాదు ఈ గుమ్మము దగ్గర నుండి రాజు తన సైన్యములను యుద్ధము చేయడానికి పంపించేవాడు. గుర్రాలు వెళ్తున్నాయంటే యుద్ధం జరుగుతుంది అని అర్థం. గాడిద శాంతికి ఉపయోగించేవారు, గుర్రము యుద్ధమునకు ఉపయోగించేవాళ్ళు. గుర్రపు గుమ్మము అనగానే
యుద్ధాలు వచ్చినప్పుడు యెరూషలేములో నుండి గుర్రాలు బయలుదేరేటువంటి ద్వారమే ఈ గుర్రపు గుమ్మము. సో గుర్రపు గుమ్మము దగ్గర అడావిడి ఉందంటే యుద్ధం వచ్చిందని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ గుర్రపు గుమ్మము మనకి ఏం తెలియజేస్తుంది అని చూస్తే, క్రైస్తవ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాలు ఉన్నాయి. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సైనికుడిగా తన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ప్రభు అన్నారు, మీ సిలువనెత్తుకుని నన్ను మీరు వెంబడించండి అన్నాడు ఆయన. అంతేకాదు పౌలు తిమోతితో అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె పోరాడు. నువ్వు సైనికుడు ఎవడును దండులో చేర్చుకున్నటువంటి వాడిని తృప్తిపరచాలని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోడు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా మీరు దురాత్మ సమూహాలతోనూ వాయుమండలమందున్న అంధకార సైన్యములతోనూ పోరాడుతున్నారన్న సత్యం తెలుసుకుని, గుర్రము ఎలాగైతే యుద్ధమునకు వెళ్ళి యుద్ధములో భీకరముగా పోరాడుతుందో, మనం శ్రమలు సహించే వాళ్ళంగా ఉండాలి. మనం శోధనలను సహించే వారంగా ఉండాలి. మనం ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు మన మీద పడినా వాటిని సహించగల పోరాట శక్తి మనలో ఉండాలి. దేవుని యొక్క ఆత్మ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఎఫ్ఎస్సి 6:12 రాసినటువంటి క్రైస్తవ ఆయుధాలన్నిటిని మనం ఉపయోగించుకుంటూ ప్రార్థనలతోనూ, ఉపవాసాలతోనూ, విశ్వాసంతోనూ, రక్షణతోనూ, నిరీక్షణతోనూ, సర్వాంగ కవచముతోనూ, సత్యమనే దట్టితోనూ, సిద్ధమనసనే సువార్తని చెప్పులు జోడును ధరించిన వాళ్ళమై మనము మన విరోధైన సాతానుని మనం ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో జయించి జై జీవితాన్ని జీవించాలని గుర్రపు గుమ్మము మనకు తెలియజేస్తుంది. ఆ తరువాత గుమ్మము తూర్పు గుమ్మము. ఇది తూర్పు వైపున ఉన్న గోడకు ఉన్న గుమ్మం. ఈ గుమ్మము ఒలీవ కొండకు ఎదురుగా ఉంటుంది. ఈ గుమ్మము పేరు చెప్పగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి పస్కా పండుగ దినం ముందుగా ఆయన ప్రవేశించినప్పుడు గాడిద పిల్లనెక్కి ప్రవేశించినటువంటి గుమ్మమే తూర్పు వైపు ఉన్నటువంటి గుమ్మం. ఈ గుమ్మం యొక్క చరిత్ర దాదాపు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయంలో చెప్పినటువంటి విధాన ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తూర్పు గుమ్మములో నుండి మరల యెరూషలేములోనికి వస్తాడు. ఆయన మహిమ మరల అందులోనే ప్రవేశిస్తుంది. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్లుగా ఆయన ఒలీవ కొండ మీద తన పాదమును పెట్టి యెరూషలేములోనికి తూర్పు గుమ్మము గుండా ప్రవేశిస్తాడు. సో తూర్పు గుమ్మం ఏం తెలియజేస్తుందంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడను తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, మరి ఆయన రాకడ వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ప్రస్తుతం అయితే ఈ తూర్పు గుమ్మం ఈరోజు యెరూషలేముకు వెళితే అది మూయబడి ఉంది, కానీ భవిష్యత్తులో అది తెరవబడుతుంది. యూదులు తూర్పు గుమ్మం గుండా మా రక్షకుడు వస్తాడని చెప్పి చెప్తూ ఉంటే 1542వ సంవత్సరంలో సులేమాన్ ది మ్యాగ్నిఫిషెంట్ ఇప్పుడున్న యెరూషలేము కోటలను కట్టించిన వాడు ఏం చేశాడంటే, యూదులు మెస్సియా వస్తాడంటే వీళ్ళు గొప్పలు చెప్తున్నారని చెప్పి తన కోపం వచ్చి ఆ గుమ్మాన్ని మూయించేసేసాడు. అంతేకాదు ఆ గుమ్మం ముందు కొంతమంది అరబ్బుల యొక్క సమాధులను పెట్టించాడు. ఎందుకంటే ఆ సమాధులు ఉంటే వాళ్ళకి అది అవమానకరంగా ఉంటుందని, ఆయన రాకకు ఆటంకంగా ఉంటుందని భావించి దాన్ని అక్కడ చేయటం జరిగింది. ఏదేమైనా సరే మహిమగల మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో తూర్పు గుమ్మం తెరవబడుతుంది. ఆయన అందులో ప్రవేశిస్తాడు, రాజుల రాజై పరిపాలిస్తాడు. కాబట్టి తూర్పును పుట్టేటువంటి ఆ వెలుగు పడమరకు వచ్చేటువంటి ఆ రోజు తూర్పు గుమ్మం తెరవబడుతుంది. ప్రభు రాకడ ఆసన్నమైంది. మరి తూర్పు గుమ్మం మనకు ప్రభు రాకడని తెలియజేస్తుంది. ఇక చివరి గుమ్మం పేరు మిక్పాద్ గుమ్మము. మిక్పాద్ గుమ్మం అంటే ఇన్స్పెక్షన్ గేట్ అంటారు దీన్ని. అంటే పరిశీలన గుమ్మం ఇది, లేకపోతే తీర్పు గుమ్మం ఇది, సమీక్ష గుమ్మం ఇది. దావీదు కూడా తన సైన్యములను పరిశీలించేవాడట. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రతి ఒక్కరిని పరిశీలిస్తాడాయన, ప్రతి జాబితాని చూస్తాడాయన, ప్రతి ఒక్క సేవని సమీక్షిస్తాడాయన, ప్రతి పరిచర్యను విచారిస్తాడాయన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరూ నిలబడబోతున్నాం. ఇది తీర్పు గుమ్మం. మిక్పాద్ అనేటువంటి ఈ యొక్క హీబ్రూ పదానికి రివ్యూ ఆర్ ఇన్స్పెక్షన్ అని చెప్పి అర్థం వస్తుంది. దేవుని బిడ్డలారా, మర్చిపోవద్దు, రాకడలో మనం దేవునికి లెక్క అప్పగించవలసిన వాళ్ళం కనుక మనం భయముతోనూ వణుకుతోనూ మనం చేసేటువంటి సేవ దేవునికి అనుకూలంగా ఉండేట్టుగా మనం చేయాలి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము ఆఖరి వచనం చూస్తే మూలకు గొర్రెల గుమ్మమునకును మధ్యను అని రాశాడు. అంటే లాస్ట్కి ఈ 10 గుమ్మాలు తిరిగిన తర్వాత మరలా తిరిగి గొర్రెల గుమ్మం దగ్గరికి వచ్చాడు. మరలా ఈ మిక్పాద్ గుమ్మం తర్వాత గొర్రెల గుమ్మం అన్నాడు. అంటే
ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. సో యెరూషలేము గుమ్మాల యొక్క యాత్ర ఈరోజు మనం సంచరించి చూసాం. అయితే యెరూషలేము గుమ్మాలు నెహెమ్యా దినాల్లో ఇంకా 2 ఉన్నాయి. ఎఫ్రాయిము గుమ్మము, అలాగే బందీ గృహము యొక్క ద్వారం అని చెప్పి నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ 2 గుమ్మాల గురించి 3వ అధ్యాయంలో రాయలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా గుమ్మాల నుంచి నేర్చుకున్న సత్యాలను మీరు అన్వయించుకుని క్రీస్తులో మీ ప్రయాణాన్ని గొర్రెల గుమ్మం దగ్గర నుంచి ప్రారంభించి చివరికి ఆ యొక్క పరిశీలన గుమ్మం దగ్గర గనక వచ్చినట్లయితే ఈ మధ్యలో సత్యాలు నేర్చుకుంటే యెరూషలేమా మా పాదములు మీ గుమ్మములో నిలిచినవి అనేటువంటి వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చుకున్న వారం అవుతాం. మరి అనుభవంలోనికి వస్తారా? చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఈ వర్తమానం విన్నటువంటి ప్రియులను దీవించండి. మా పాదములు యెరూషలేము గుమ్మములో నిలిచి ఉన్నాయని మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. క్రీస్తు యేసునందు మాకు ఈ ద్వారాన్ని తెరిచారు. ఆయనలో నుండి ప్రభువా ప్రతి గుమ్మములో గుండా మమ్మల్ని నడిపించి యెరూషలేములో మా పాదములను నిలిపినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.